మన వాక్యాన్ని చదువుకుందామా ఒక మాట రండి. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కులై ఆయన తగిన సమయమందు హెచ్చించినట్లు దీన మనస్కులై మనము ఉంటే ఆయన తగిన సమయమందు మనం హెచ్చిస్తాడు. తగిన సమయమందు హెచ్చించినటువంటి వారు, మరి దేవుడు హెచ్చించినటువంటి వారు గ్రంథంలో చాలామంది ఉన్నారు. అయితే దీనురాలైనటువంటి ఎస్తేరును ఏ విధంగా హెచ్చించాడనే విషయాన్ని ఈ దినము ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. అవునండి, ఈ యొక్క ఎస్తేరు మొర్దుకై దగ్గర తన పినతండ్రి దగ్గర పెరుగుతూ అక్కడ మరి ఆమె ఎంత చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళటం, వసతి స్థానంలో ఈ యొక్క ఎస్తేరు ఉండటం, ఆ విషయాలన్నీ మనకు తెలిసినట్టు విషయాలే. కొంచెం మనం ముందుకెళ్తే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నా. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపోద్రేకులై రాజైన అహశ్వరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఎస్తేరు రాజు దగ్గర రాణిగా అయిన తర్వాత ఈ యొక్క మొర్దెకై ఆ రాజు గుమ్మము దగ్గర అలా ఉంటూ వస్తున్నాడు. అంటే ఎస్తేరుని కనిపెడుతూ ఉన్నాడు. అలా కనిపెడుతూ ఉన్నప్పుడు ఈ తెరెషు బిక్తాను అనేటువంటి వారు రాజు మీద కుట్ర చేశారు, చంపాలని. ఆ విషయం వాళ్ళు మాట్లాడుకునే విషయము మొర్దెకై వింటాడు. విన్నప్పుడు వెంటనే ఎస్తేరుకి చెప్తాడు. ఆ అహశ్వరోషు చనిపోతే అక్కడ ఎవరి భర్త చనిపోతాడు? ఎస్తేరు భర్త చనిపోతాడు కదా. ఎస్తేరు విడో అయిపోతుంది కదా. కానీ తన కుమార్తె మీద ప్రేమ, రెండవదిగా ఒక రాజు కదా, ఆయన ఒక రాజు, దేశాన్ని వెళ్ళినటువంటి రాజు కదా. కాబట్టి ఆ రాజు చనిపోకూడదు, ఉండాలి. కాబట్టి అలాంటి మంచి మనసుతో మొర్దెకై ఆ వార్త ఎస్తేరుకి అందిస్తే ఎస్తేరు మరి రాజుకి అందించినాక దాన్ని ఎంక్వైరీ చేస్తే అది కరెక్ట్ అని తేలితే వాళ్ళిద్దరిని ఉరి తీసేస్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని రాజు ఎదురుగానే రాజ్య సమాచార గ్రంథంలో ఆ విషయాన్ని రాసి పెడతారు. ఆ విధంగా రాసి పెట్టిన తర్వాత ఎవరి యొక్క ఉపకారం చేశారు? మొర్దెకై చేశాడు కదా. మొర్దెకై ద్వారా ఈ విషయం తెలిసింది కదా. మరి మొర్దెకై ద్వారా చేసినప్పుడు ఇది ఎవరి ద్వారా అందింది అన్న విషయాన్ని కనుక్కొని ఎంక్వైరీ చేసి మొర్దెకైనే హెచ్చించాలి. అంతే కదండి. ఎవరైతే మేలు చేస్తారో, మొర్దెకై మేలు చేస్తాడు కాబట్టి మొర్దెకైని ఆనర్ చేయాలి. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ రాజు హామానుని హెచ్చిస్తాడు. అది జరిగిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే, రండి 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈ సంగతులు అయిన తర్వాత, ఏ సంగతులు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళిద్దరిని ఉరి తీయటం అంతా జరిపి ఆ సంగతులు అయిన తర్వాత రాజైన అహశ్వరోషు హమ్మోదాత కుమారుడును అగాగీయుడైన హామానును కనపరిచి వారిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఎంత ఆనర్ చేస్తున్నాడు చూడండి, ఎంత కనపరుస్తున్నాడు చూడండి. ఎవరిని? తన దగ్గర ఉన్న హామానును. మొర్దెకైని తన స్థానము దగ్గర పైపీఠముగా ఉంచుకొని చేయాల్సిన మాట అక్కడ రాజు ఏం చేస్తున్నాడండి? తన దగ్గర ఉన్న హామానును ఆ విధంగా రాజాసనము దగ్గర పీఠం ఎత్తుగా వేసి అతన్ని అక్కడ కూర్చోబెట్టి ఆనర్ చేస్తున్నాడు. అంటే సన్మానం చేస్తున్నాడు, తనకు మర్యాద గౌరవం ఇస్తున్నాడు. అది చూచి అందరూ ఏం చేస్తారంటే హామాను దగ్గర మరి నమస్కారం చేస్తూ కాళ్ళు మొక్కుతూ మరి బోర్లపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చారు. అయితే మొర్దెకై మాత్రం ఆ పని చేయలే. చేయొచ్చు ఆ విధంగా మనం మొక్కచ్చా, కాళ్ళు మొక్కచ్చా? మనము ఎవరిని మొక్కకూడదు. మనము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సాగిలపడి మనం మొక్కాలి కదా. అదే పాట పాడుకుంటాం కదా, సాగిల్ పాడి మ్రొక్కేదము పాడుకుంటాం కదా. మనం సాగిలపడి మొక్కేది ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని, దేవుడిని మాత్రం మొక్కాలి. మనము దేవుడు సృష్టించిన మనుషులు మన తోటి వారిని అబ్బన్ని కూడా మనం మొక్కకూడదు. ప్రాణము లేని దానిని ఏది కూడా మనం మొక్కకూడదు. అవును, యేసు ప్రభు ప్రాణము కలిగినటువంటి వారిని మాత్రమే మనం మొక్కాలి. అందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చారు. అప్పుడు అక్కడున్న వారు అడుగుతారు, మొర్దెకై నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ గుమ్మం దగ్గర అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు, మరి నువ్వెందుకు మొక్కట్లేదు అని అడిగారు. అడిగితే అతని అన్న మాట ఏంటో తెలుసా? నేను యూదుడను, నేను ప్రత్యేకించబడిన వాడిని,
నేను దేవుని నమ్మినటువంటి బిడ్డను, నేను దేవుని తప్ప ఇంకెవ్వరిని కూడా నేను ఆ విధంగా మొక్కాను అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడండి, ఎంత ధైర్యంగా చెప్పాడు కదా. అవునండి, ఆ ధైర్యం మనకు ఉండాలి. నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డవైతే అంటారు కదా, ఏదో ఏ గాలి వస్తే అటు చాప ఎగురుతుందని. అట్లాంటి పరిస్థితి క్రైస్తవుల దగ్గర ఉండకూడదు. గాలి ఇటు కొడితే ఇటు చాప ఎగిరిపోతుంది, ఇటు కొడితే ఇటు ఎగిరిపోవటం అట్లా ఉండకూడదు. క్రైస్తవులు మొరొద్దుకై ఏం చెప్పాడు, నేను మొక్కను, అందరు మొక్కుతున్నాను, నువ్వెందుకు మొక్కు, నేను యూదుడను, నేను క్రైస్తవుడను, దేవుని నమ్మినటువంటి బిడ్డను, నేను మొక్కను ఆ విధంగా నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కనని ఎంత ధైర్యంగా చెప్పాడు. అవునండి, నువ్వు చెప్పగలవా? నా ఉద్యోగంలో కూడా అక్కడ ధైర్యంగా ఉన్నాను, కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చి నన్ను చాలా షారో మా మాట వినాలి, మేము నీ పైన అధికారులం అంటే ఎన్ని మాటలు వింటారు, కానీ మీరు చెప్పేది ఇక్కడ కొంచెం సంతకం నేను చేయను, నేను దేవుని నమ్మిన, యేసయ్య నమ్మిన, అది అపవిత్రమైనది, నేను చెయ్యను, నేను ముట్టుకోను దాన్ని. మనం ఎప్పుడైతే ఆ విధంగా కఠినంగా ఈ లోకంతో కలవకుండా, లోకం మాటలతో మనము సరితూకుండా, వాళ్ళతో పాటు నడవకుండా, వాళ్ళతో మాటలు ఏకీవించుకుని ఉంటే మనకు శ్రమ కలుగుతుంది. అయితే వాటిలో నుంచి దేవుడు అత్యధికమైన రీతిలో తగిన సమయం ముందు హెచ్చించేటువంటి దేవుడిని మాట మాత్రం మర్చిపోకూడదు. అవునండి, ఎవరేమి చేయలేకపోయినారు. నా సొంతంగా దేవుడు పిలిచినప్పుడు నేను రిజైన్ చేశాను నా ఉద్యోగం, అంతేకాని వాళ్ళెవ్వరు కూడా, ఏ ఆఫీసర్ కూడా ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. అవునండి, మనము క్రైస్తవులంగా, దేవుడు నమ్మినటువంటి బిడ్డలంగా ఆ ధైర్యం మనకు ఉండాలి. కొంచెం వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడుస్తాం, వాళ్ళ దగ్గర ఆ విధంగా ధైర్యంగా మాట్లాడతాను, కానీ ఇంటికి వచ్చి ఓరని ఏడ్చి నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా ఏంటి ఈ కష్టం ఏంటి, నాకు ఈ శ్రమ ఏంటి అని. అవును, దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షించి పరిశోధించి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలని దేవుడు ఇష్టపడతాడు. అవునండి, ఇక్కడ ఇది మొద్దుకైంది, నువ్వెందుకు మొక్కవు, నేను యూదుడను, నేను మొక్కను చెప్పగలవా? అట్లా నీ ఆఫీసులో ఆ విధంగా ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఆ విధంగా ఉన్నావా? నీ ఇంటిలో ఆ విధంగా ఉన్నావా? నేను చేయను, ఆ పని నేను చేయను. నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి బిడ్డను, నేను దాన్ని ముట్టుకోను, దాన్ని తాకను, నేను మాట్లాడి, నేను చూడనని నువ్వు చెప్పగలవా గట్టిగా? అయితేనే నీలో పరిశుద్ధత ఉంది. దేవుడు తగిన సమయం దాన్ని ఖచ్చితంగా నన్ను హెచ్చించేటట్టు ఆ విధంగా చెప్పినప్పుడు హామాను అసూయపడి, ఎవరు మొద్దుకై, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ జాతి ఏంటి అని అంతా ఎంక్వైరీ చేసి ఒక్కసారి 127 సంస్థానములలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒక్కసారి నాశనం చేయాలని తను తాకీదు రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? రండి చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. ఇంత ముందుగానే రాజు మీద కుట్ర పన్ని వాళ్ళిద్దరు కూడా మరి రాజును చంపాలనుకున్నారు కదా. దాని తర్వాత ఇదంతా జరుగుతుంది. రాజు భయపడ్డాడు ఈ విధంగా చెప్తే, మన జాతి కంటే వేరే జాతి వారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మరి బ్రతకరించడం నీకు ప్రయోజనకరం కాదు రాజా. వాళ్ళ విధులన్నీ వేరు, వాళ్ళ జాతే వేరు, వాళ్ళ మాటలే వేరు, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంది, కాబట్టి జాగ్రత్త పడు రాజా. వాళ్ళు ఒకవేళ ఏమన్నా మళ్ళీ ఏదైనా మీద కుట్ర చేస్తారేమో, వాళ్ళు యూదులందరూ ఉంచడం మంచిది కాదు అని చాడీలు చెప్తాడు రాజుకి. అలా చెప్పినప్పుడు ఏం చేస్తాడు? సరే అలాంటి వారు ఉన్నారా, సరే ఏమైనా చెయ్యని తను ఉంగరం తీసి ఉంగరం ముద్ర కొట్టి తాకీదులు రాసించేసి మరి మొత్తం కూడా హామాను ఏం చేస్తాడంటే 127 సంస్థానాలకి ఆ తాకీదులను పంపించేస్తాడు, ఒకే రోజు చంపేయాలని. ఆ విధంగా పోయినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా? అక్కడ వాళ్ళకి పంపించిన తర్వాత వీళ్ళు చక్కగా రాజుతో కూర్చొని భోజనము చేస్తాడు అని రాయబడింది అక్కడ. అవును తండ్రి, వీళ్లకు కలత, వీళ్ళకి వేదన, యూదులకు ఆ షూషాను కోటలో ఉన్నటువంటి వేదన కలత ఉంది. కానీ వీరిద్దరు రాజును హామాను ఏం చేస్తున్నారంటే చక్కగా విందు చేయడానికి కూర్చున్నారు. అవునండి, శత్రువు అట్లా చేస్తాడు మన మీద కుట్ర పన్ని మనము దుఃఖముతో వేదనతో ఉంటే వాడు ఏం చేస్తాడంటే చక్కగా హ్యాపీగా ఆనందంగా మనల్ని చూచి ఆనందిస్తూ ఉంటాడు. కానీ వాడు కోరలు పీకేసినటువంటి వాడు కలవరి శిలలో చితక కొట్టబడినటువంటి వాడు కనుక వాడికి ఎప్పటికీ విజయం కలగదు. మనదే విజయం. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఒకవేళ అలాంటి శ్రమలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, దేవునికి నమ్మకంగా మనం ఉండగలిగితే
విజయం మనదే. ఇక్కడ హామాను ఏం చేశాడంటే చక్కగా రాస్తా కూర్చొని ఆ పత్రికలు పంపించేసాడు, తాకీదులందరూ పంపించేసాడు. ఇక యూదులందరినీ సర్వనాశనం చేస్తానని అనుకున్నాడు. మొర్దుకైకి పెద్ద ఉరికొయ్యను తయారు చేసి పెడతాడు. చూడండి ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే రాణి దగ్గరికి వస్తాడు. రాణి దగ్గరికి ఆ ఆవరణంలోకి వచ్చి మొర్దుకై ఏం చేస్తాడంటే బూడిద పూసుకొని గోనెపట్ట కట్టుకొని అక్కడ దుఃఖంతో వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు హాతాకు అనేటువంటి వ్యక్తి వస్తాడు. షండు వచ్చి అమ్మ చూడు అట్లా ఆవరణంలో ఇలా ఉన్నాడు అని అంటే బట్టలు పంపిస్తుంది, బట్టలు వేసుకోమని. ఎవరికి కావాలి ఈ బట్టలు? నాకొద్దు, ఇలా అందరూ దుఃఖపడుతున్నారు, వేదపడుతున్నారు, యూదులందరూ చంపేస్తుంటారు, నువ్వు పో రాజు దగ్గరికేనంటే రాణి ఏమంటుందో తెలుసా? ఎస్తేరు, అమ్మో ఇప్పటికి 30 దినాలు అయింది నేను పోక రాజు దగ్గరికి, రాజు చంపేస్తాడు తెలుసా, రాజు ఆజ్ఞ లేనిది అక్కడ పోతే చంపేస్తాడు నీకు తెలుసా అని అంటది. అని అంటే అప్పుడు మళ్ళా హాతాకు వచ్చి ఆ మాటలు చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, హెచ్చరికిస్తాడు మొర్దెకై. ఏమని హెచ్చరిస్తాడో తెలుసా? రండి చదువుతా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నా. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యి మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకొనుము. ఇక్కడ మాటలు మీరు ధ్యానం చేయండి చక్కగా, ఎంత బాగున్నాయి ఇక్కడ. ఇక ఏమంటున్నాడంటే, అవును ఇప్పుడు ఈ సమయమును బట్టి నిన్ను దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ సమయం బట్టే తీసుకుని నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుంచి దేవుడు యూదులను రక్షిస్తాడు, వాళ్ళ ప్రజలను వాళ్ళ బిడ్డలను రక్షిస్తాడు. కానీ నువ్వు తప్పించుకో. ఎందుకంటే దేవుడు నీకు ఈ స్థానంలో పెట్టింది ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలకు సహాయము చేయటానికి, దేవుని బిడ్డలను ఆ యొక్క భయంకరమైనటువంటి ఈ శిక్ష నుంచి తప్పించటానికి దేవుడు ఎక్కడ నిన్ను తీసుకొని వచ్చాడు. ముందుగానే ఏర్పాటు చేసి నేను దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా? నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? నువ్వు కామ్గా ఉండేటమ్మో నేను చచ్చిపోతానేమో, అక్కడ పోతే నన్ను చంపేస్తాడేమో, అయ్యో ఇప్పటివరకు పిలవలేదే నన్ను, అట్లా జీవో లేదు అని అనుకుంటున్నావేమో అని చెప్తున్నావు, సాకులు చెప్తున్నావు, వంకలు చెప్తున్నావు. జాగ్రత్త ఎస్తేరు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయం తీరుస్తాడు అని ఎప్పుడైతే హెచ్చరించినాడో మొర్దెకై, వెంటనే రాణి ఏం చేసింది తెలుసా? ఆ హెచ్చరికను స్వీకరించింది. అమ్మా అయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడి నీతో, పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడటలేదమ్మా? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో? వాక్యం వింటున్నా వెళ్ళిపోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు హెచ్చరిక మాటలు స్వీకరిస్తున్నావా? ఎస్తేరు మొర్దెకై చెప్పినట్టు హెచ్చరిక మాటలు స్వీకరించింది. ఎప్పుడైతే అంగీకరించిందో వెంటనే తన డెసిషన్ మార్చుకుంది. హల్లెలూయా. నీకు సంఘములో ఒకవేళ నీకు హెచ్చరిక మాటలు వస్తున్నాయా? ఈ విధంగా వర్తమానాలు వింటున్నప్పుడు హెచ్చరిక మాటలు వస్తున్నాయా? నీ స్థితిని మార్చుకో. నీ తలంపులు మంచివి కావు, నీ ఆలోచనలు మంచివి కావు. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడు, ఏ సహాయం చేయాలని, ఏ స్థితిలో ఇతరులకు న్యాయం చేయాలని, ఇతరులకు మరి ఆ కఠినమైన పాపపు శిక్ష వాళ్ళ మీద ఉంది, వాళ్ళను రక్షించడానికి నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని దేవుడు ఇక్కడ పెట్టాడు. కానీ నువ్వు మౌనంగా ఉంటున్నావు. అందుకని పౌలుతో నువ్వు మౌనంగా ఉండక మాట్లాడు, పౌలు నువ్వు మాట్లాడు అంటాడు. అవునండి, మాట్లాడాలి, మనం మాట్లాడాలి. నువ్వు దేవుని బిడ్డగా నీ ఏ స్థానంలో దేవుడు పెట్టాడో ఆ స్థానమును గుర్తించి ఆ పని నువ్వు చెయ్యాలి, ఆ పని నువ్వు చెయ్యాలి. అది గుర్తిస్తున్నావా? అంతవరకు నీకు దేవుడు నేను ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ విధంగా దేవునికి ఇష్టమైనది చేసి రేపు ఏం చేస్తావులే అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా. నీ స్థానము రాణి స్థానం, నాకు అన్నీ కలిగి ఉన్నానని ఒకవేళ నువ్వు కానీ ఆ విధంగా అనుకున్నట్లయితే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. దేవుడు గంపున ఉండడు, తన పిల్లల్ని ఎట్లయినా రక్షిస్తాడు. ఆ మాట హెచ్చరిక ఇచ్చినప్పుడు వెంటనే స్వీకరించి, అప్పుడు వెంటనే తన డెసిషన్ మార్చుకొని, ఆ హెచ్చరికను స్వీకరించి తన మనసు మార్చుకొని, అయ్యా మళ్ళీ చెప్పి పంపిస్తే వెళ్ళండి, మీరు వెళ్ళి 3 రోజులు యూదులందరూ ఒక సమాజ మందిరంలో కూడుకొని అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను నా చెలికత్తెలను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా.
తనే కాదు చేసేది, వాళ్ళే కాదు చేసేది, నేను నా చిలకెత్తులు కూడా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, నేను నశించేదను, రాజు దగ్గరికి వెళ్తానని చెప్పింది. అవునండి, ఎంత గొప్ప మాట అండి ఆ మాట. అలాంటి త్యాగం నీకుందా? దేవుని కోసం త్యాగం చేసినట్టు మనసుందా? దేవుని కోసం నేను నశిస్తాను, దేవుని కోసం నేను ఈ పని చేస్తా, దేవుని కోసం నా భర్త ఏమన్నా, నా బిడ్డలు ఏమన్నా, నా భార్య ఏమన్నా, నా బంధుమిత్రులు ఏమన్నా, నేను దేవుని కోసం నేను జీవిస్తా, దేవుని కోసమే ఈ పని చేస్తా, దేవుని కోసమే నేను ఈ విధంగా మోకాళ్ళు వంగుతా, దేవుని కోసమే నేను ఈ విధంగా చేస్తాననేటువంటి గట్టి నిర్ణయము నువ్వు తీసుకోగలవా? ఎస్తేర్ ఆ విధంగా నిర్ణయము తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నీ నిర్ణయం ఏంటి? ఇన్ని వర్తమానాలు వింటున్నావు, నీ డెసిషన్ మారితే యూదులందరూ మారుతారు. ఎస్తేర్ డెసిషన్ మారింది, యూదులందరూ కూడా బ్రతికారు. ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడినట్లయితే అనేకులు నీ ద్వారా రక్షింపబడతారు, అనేకులు నీ ద్వారా దేవుని దగ్గరికి వస్తారమ్మా. అయ్యా, ఆ స్థితిని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు? నువ్వు ఇంకా అయ్యో నేను ఈ విధంగా చేస్తే నా భర్త తిడతాడు, నా యొక్క భార్య తిడతాడు, నా బిడ్డలు నా బంధుమిత్రులు తిడతారని నేను ఒకవేళ సాకులు వంకలు చెప్తున్నావేమో. ఆదివారాలనే పోలేకపోతున్నా, ఉపవాస ప్రార్థనలకు పోలేకపోతున్నా, నేను ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నా, నేను నశిస్తాను, నేను మాత్రం ఖచ్చితంగా దేవుని కోసం పని చేస్తా. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఈ దినాన ఒక తీర్మానం తీసుకుంటావా? ఎస్తేరు తీసుకున్న తీర్మానం తీసుకుంటావా? ఆ విధంగా చెప్పింది ఎస్తేరు. వాళ్ళు వెళ్ళారు, సమాజంగా కూడుకున్నారు, చక్కగా వాళ్ళు ప్రార్థన చేశారు. 3 దినాలు అయిన తర్వాత ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి ఎదురుగా వెళ్ళింది. అవి కొంచెం మీ ధ్యానానికి నేను తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునందు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. ఇక్కడ 3 మాటలు మీ దృష్టికి నేను తేవాలని ఇష్టపడుతున్నా. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, మొట్టమొదటిది ఏం చేసిందంటే, ఆమె రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆమె నార్మల్గా వెళితే కుదరదు. ఆమె ఏ స్థానంలో ఉంది? రాణి స్థానంలో ఉంది. ఆమె భార్య కదా, మామూలుగా చీర కట్టుకొని వెళ్ళొచ్చు కదా అంటే కాదు, రాజు దగ్గరికి వెళ్ళటానికి ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది. రాణి వస్త్రములు ధరించాలి, రాజవస్త్రములు ధరించాలి. ఎస్, రాజు దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని వస్త్రాలు మనం ధరించాలి. ఆమె రాణి వస్త్రములు ధరించి రాజు దగ్గరికి వెళ్ళింది కనుకని కనికరింపబడి యూదులందరూ కూడా బ్రతికారు. అవునండి, మరి శాస్త్రములకు విరోధంగా ఆమె వెళ్ళినా కూడా దయపుట్టింది, రాజుకు దయపుట్టింది. కొన్ని మాటలు చదువుతాండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూస్తే, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు రాణి ఎలా పోతుంది? అమ్మో నేను చచ్చిపోతానేమో, అయ్యో నన్ను రాజు చంపేస్తాడేమో అన్నట్లు పోతుందా? కాదు. 3 దినములు ఉపవాస ప్రార్థన చేసి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నా జాతిని బ్రతికించకుండా ఆనందంగా రాణి వస్త్రములు ధరించి ఆమె అక్కడికి వెళ్ళాలని ఇష్టపడింది. అవునండి, దేవుడు ఇప్పుడు నన్ను ఏం చేశాడండి? ఆయన రక్తము చిందించి ఆయన రక్షణ వస్త్రము చేత ఆయన మనల్ని కప్పాడు. రక్షణ వస్త్రమును ధరించినటువంటి వారు, నీతి వస్త్రమును ధరించినటువంటి వారిగా మనం ఉన్నాం. నువ్వు రక్షణ వస్త్రం ధరించావా? నీతిమంతురాలుగా రక్తంలో తీర్చబడ్డావా? ఆ విధంగా తీర్చబడితే నువ్వు నిజంగా నువ్వు చేసేదంతా కూడా సఫలం చేస్తాడు దేవుడు. ఆ రక్షణ లేకుండా నువ్వు ఏమన్నా చేయి దేవుని కోసం, నువ్వెంత డబ్బులు, నువ్వెంత త్యాగం చేయి, నువ్వు ఎన్ని గంటలన్నా ప్రార్థన చేయి, అదంతా వ్యర్థమైపోతుంది. రక్షణ లేకుండా, మారు మనస్సు లేకుండా నువ్వు చేసేదంతా కూడా వ్యర్థమే. రక్షణ కావాలి, రక్షణ వస్త్రము ధరించాలి, నీతి వస్త్రమును ధరించావా? రాజు సన్నిధికి పోయి ప్రార్థించాలి అనంటే రాజు వస్త్రములు, రాణి వస్త్రములు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రములు ధరించాలి. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షాలంకారములుగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఏం అలంకారంగా ఉండాలి? పైన బట్టలు మంచి వేసుకుంటే, పట్టు చీరలు కట్టుకుంటే చాలా? నువ్వు 10,000 చీర కట్టుకుంటే దేవుడు మెచ్చుకుంటాడా?
లేకపోతే నువ్వు 10,000 డ్రెస్ వేసుకుంటే, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మెచ్చుకుంటాడా? నీ ఇంటి నిండా సామాను ఉంటే మెచ్చుకుంటాడా దేవుడు? కాదు. అంతరంగ స్వభావము మారాలి. అంతరంగ స్వభావములో ఆయన అలంకరించుకోమంటున్నాడు. అంతరంగ స్వభావం మారిందా? దేవుడు చెప్తున్నాడు అక్కడ, అంతరంగ స్వభావము అది దేవునికి మిగులు విలువైనది అంటాడు. ఆ విలువైనటువంటి నీ స్వభావం మారిందా? చూడండి అక్కడ, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములుగా ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. ప్రతిష్ఠితమైనటువంటిది, ప్రత్యేకించబడినటువంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి. అదే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, హిత వస్త్రం, ఇవన్నీ కూడా మనం ధరించి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. రాణి విధంగా రాణి వస్త్రాలు ధరించిందండి. చూడండి, రండి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుతున్నా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ వస్త్రాలు ఇచ్చాడండి దేవుడు? నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలను ఇచ్చాడట. నువ్వు నీతి క్రియలు అనేటువంటి వస్త్రం ధరించావా? నీతి క్రియలు ఉన్నాయి నీ దగ్గర? క్రియలు మారాయా? మాటలు మారాయా? నువ్వు చేసే పని మారిందా? దేవుని కోసం చేసే పని మారిందా? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ యొక్క కుటుంబం కోసం అన్నీ మార్చుకుంటావు. నీ స్థితిని మార్చుకుంటావు, నీ క్రియలు మార్చుకుంటావు, అన్నీ మార్చుకుంటావు. పిల్లలకు క్యారెట్ కట్టాలంటే 5 గంటలకు లేసి క్యారెట్ కడతావు కదా. కానీ దేవుని కోసం ప్రార్థన చేయడానికి 5 గంటలకు లేసి ప్రార్థన చేయండి అంటే 5 గంటలకు అమ్మో నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా కదా. క్రియలు మారలేదు. క్రియలు, నీతి క్రియలు మనకు ఉండాలి. ఆ వస్త్రము ధరించి మనము దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. రాణి వస్త్రములు ధరించి రాజు సన్నిధికి మనం వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఎస్తేర్ 5 మొదటి వచనంలో చూస్తే, రాజు నగరు యొక్క ఆవరణములోనికి ఆమె వెళ్ళింది. రాజు నగరులోని ఆవరణములోనికి వెళ్ళింది. ఆవరణములోనికి రావాలి. దేవుని సన్నిధి ఆవరణములోనికి రావాలి. ప్రార్థనా స్థలము ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలోనికి మనం రావాలి. నీ ఇంటిలో ఒక ఆవరణము, దేవుని సన్నిధి అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. కీర్తన గ్రంథం 84:10 చూస్తే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం యొద్ద నుండుట నాకు ఇష్టం అంటాడు దావీదు. నాకు ఇష్టం, దేవుని మందిరంలో గడపడం నాకు ఇష్టం, దేవుని దగ్గర ఉండటం, ఆవరణలోకి రావటం నాకు ఇష్టం అంటాడు. 1000 దినములు, ఒక్క దినం గడితే 1000 దినాలంట. నువ్వు ఎన్ని దినాలు ప్రార్థనలు పోగొట్టుకున్నావు? మందిరానికి పోకుండా ఎన్ని దినాలు పోగొట్టుకున్నావు? ఎన్ని 1000 దినాలు పోగొట్టుకున్నావో కదా. ఒకసారి ఆలోచిస్తావా? దేవుని ఆవరణము, దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి మనం ఇష్టపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, రాజు సన్నిధికి వెళ్ళి ఆమె నిలబడాలి. దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కాదు మనం ప్రార్థన చేసేది. కాసేపు ఉండి 1 గంట 2 గంటల దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. స్తుతించటం నేర్చుకోవాలి. ఆరాధించటం మనం నేర్చుకోవాలి. అక్కడే చూడండి, కీర్తన గ్రంథం 16:11 జీవ మార్గమును నువ్వు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు అని అంటాడు. అవును, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా అని తృష్ణగొన్నాను, నా దేవుని కొరకు నేను తృష్ణగొనుచున్నాను అని దావీదు పలుకుతాడు. అవునండి, దేవుని సన్నిధికి పోవడానికి మనకు తృష్ణ ఉండాలి, ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్తాం. మన ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడప్పుడు దేవుని సన్నిధిలో మోకరిద్దామా, ప్రార్థన చేద్దామా, బైబిల్ చదువుదామా, వాక్యం చదువుదామా, పుస్తకాలు చదువుదామా, దేవుని అని వస్తుంది. లేకపోతే మొబైల్ చూద్దామా, దాంట్లో రీల్స్ చూద్దామా, దాంట్లో అది చూద్దామా అనిపిస్తుంది. అవునండి, దేవుని సన్నిధిలో మనం ఉండటం, దేవుని ఆవరణంలో ఉండటం మనం నేర్చుకోవాలి. ఆవరణంలో నువ్వు ఉంటున్నావా? ఎప్పుడైతే ఆ విధంగా ఆవరణంలోనికి ఆమె వెళ్ళింది రాజవస్త్రాలు ధరించుకొని, అప్పుడేమైందో తెలుసా? ఆవరణంలో ఎదురుగా కూర్చున్నాడు రాజు చూచి వెంటనే ఆయన బంగారు దండమును ఆయన చూపించాడు. బంగారు రక్షణకు సూచన. బంగారు దండం చూస్తే రాణి అక్కడికి వెళ్ళి ఆమె చేసుకోవలసిన మనమంతా కూడా అక్కడ చేసుకుంటుంది. అక్కడ కాదు, విందుకు పిలిచి తర్వాత మరి రాజుకి విషయాలు చెప్పినప్పుడు ఆ రాజు ఎవరి విధంగా చేసిందంటే, మొర్దెకైకి ఏర్పాటు చేసిన ఉరికొయ్య హామానుకు పడింది. హామానును ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో రండి చదువుతాను రండి.
10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు, తన జనుల యొక్క క్షేమమును విచారించు వాడును, యూదులలో గొప్పవాడునే, తన దేశస్థులతో చాలామందికి ఇష్టడుగా ఉండెను. మొర్దెకై ఏం చేశాడండి? మొర్దెకైని దేవుడు తగిన సమయమందు హెచ్చించాడు. ప్రధానమంత్రిగా మొర్దెకై ఉన్నాడు. యూదులందరూ కూడా సంతోషపడ్డాడు. ఆ రాణి చేసిన దాన్ని బట్టి తిరిగి యూదులందరూ కూడా క్షేమం కలిగింది. రాజు ఆ విధంగా మరి ఎవరైతే ఆ ప్లాన్ చేశారో వాళ్ళని ఊరికొయ్యి మీద ఎక్కించేసాడు. అవునండి, నీ జీవితంలో కూడా బాధలు, కష్టాలు, శ్రమలు ఎన్నున్నా కూడా తగిన సమయమందు ఆయన హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఉపవాస ప్రార్థించి, మోకరించి ప్రార్థించి, దేవుని సన్నిధికి వెళ్ళు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, నీతి క్రియలు ధరించి దేవుని దగ్గరికి వెళితే తప్పకుండా నీ మనది రాజదండం చూపించినట్టుగా ఆయన యొక్క ఆన్సర్ నీ దగ్గరికి వస్తుంది. ఆయనతో కలిసి నువ్వు ఆనందించగలవు, సంతోషించగలవు. ఆ విధంగా దేవుడు నిన్ను హెచ్చించి, దేవుడు నిన్ను సంతోషం కలుగ చేయను గాక. ప్రార్థన చేద్దామా? ఓ తీర్మానం చేసుకుంటా.